మే 7 దేవుని వాగ్దానం. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము. ఎఫెసీ 5:30. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయుచున్నాను. పిల్లారా, అందరూ క్షేమంగా ఉన్నారు అని నేను నమ్ముచూ ఉన్నాను. ప్రియ విశ్వాసి, దేవుని మహాకృపలో మన జీవితాలు ఆశీర్వదింపబడ్డానికి దేవుడిస్తున్న ఈ ఉన్నత సమయాన్ని బట్టి, ఈ పరిస్థితిని బట్టి ప్రభువుని నేను ఘనపరుస్తూ ఉన్నాను. అనేకమైన జీవితాలు, మన జీవితాలను ముందుకు నడిపించడానికి దేవుడు ఇస్తున్న ఈ అద్భుతమైనటువంటి సమయాన్ని బట్టి ప్రభువుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియ విశ్వాసి, దేవుని సన్నిధిలో మనమందరం కూడా గొప్ప వారముగా ఉండడానికి, ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుడు మనకిస్తున్నటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభుకి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారు? దేవుని వాగ్దానము మరొకసారి మనలను బలోపేతం చేస్తుంది. ఐక్యతను మన మీద ప్రభు ఎంతగా కోరుకుంటున్నాడో ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయములో ప్రభు మాట్లాడుతున్న ఈ మాటలు, మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము. ప్రియ విశ్వాసి, చాలాసార్లు మనమందరం కూడా సంఘంలో ఒకరి ఎడల ఒకరు విభిన్నమైనటువంటి అభిప్రాయాలతో ముందుకు వెళుతూ ఉంటారు. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటి తెలుసా? మీరు ఐక్యముగా, ఒక శరీరములో అవయవములు ఎంత ఐక్యతతో కలిగి ఉంటాయో, ఏ అవయవానికి సంబంధించిన ప్రాధాన్యత ఆ అవయవానికి ఉంటుంది. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ప్రతి అవయవానికి దానికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ప్రభువు పెట్టాడు. అంతేగాని ఏ అవయవానికి కూడా ప్రత్యేకత లేకుండా లేదు. ప్రియ విశ్వాసి, అన్ని అవయవములు ఒకదానితో ఒకటి సహకరించేవానిగా ఉన్నప్పుడే సర్వ శరీరము ఆరోగ్యకరంగా ఉంటుంది. అదే రీతిలో మన జీవితంలో దేవుడు ఒక సంఘంగా మనల్ని ఏర్పాటు చేశాడు. ఒక సంఘంగా మనలను ప్రభు అభిషేకించాడు. తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం అని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అలాంటి సంఘములో సభికునిగా, సభికురాలిగా నీవు సంఘ సభ్యులందరితో కలిసి ఐక్యతతో క్రీస్తును ఆరాధించేవానిగా, క్రీస్తు కొరకు ఎదురు చూసే వధువు సంఘంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించటం, ప్రభు రాకడలో ఎత్తబడే గుంపులో ఉండేటట్లుగా చేయడం శ్రేష్టమైన దీవెన. అట్టి దీవెన భాగ్యములు ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. గడిచిన కాలం మీరు తోడుగా ఉన్నారు. ఈ ఉదయం నీ బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. ఐక్యత అనేటువంటి గొప్ప ఆశీర్వాదం నీ బిడ్డలకు దయచేయండి. ప్రతి సంఘాన్ని మీరు దీవించండి. ప్రతి కుటుంబాన్ని ఐక్యపరచండి. ప్రభు, నీ రాకడలో ఎదురు చూసే ధన్యతలోనికి నడిపించండి. ఈరోజు జన్మదినము, వివాహ దినము, ఆయా ప్రత్యేక దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఏదైనా ప్రయాణాలలో, పనులలో అన్నిటిలో మీరు తోడే నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.